బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ఇవాళతో ముగిసింది. దాంతో సిబిఐ అధికారులు ఆమెను కాసేపటి క్రితం రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 2 రోజుల పాటు కవితను సిబిఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను రేపు న్యాయస్థానం విచారించనుంది. కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అధికారులు కోరడంతో ఈ నెల 23 వరకు కవిత కస్టడీ పొడిగించింది కోర్టు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కాదు బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కాదు బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. తనను బీజేపీ కావాలనే విచారణ పేరుతో వేధిస్తోందని కవిత అంటున్నారు. ఇది సిబిఐ ఎంక్వైరీ కాదని బీజేపీ ఎంక్వైరీ అని మండిపడ్డారు. చాలా కాలంగా అడిగిన ప్రశ్నలే మళ్లీ ధ్వజమెత్తారు. ధ్వజమెత్తారు. ఇక కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడాన్ని అటు న్యాయమూర్తి తప్పుపట్టారు. మీడియా ప్రశ్నలు అడిగినా మాట్లాడకూడదని అన్నారు. మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు కూడా.